సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కొరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బద్వేలు నియోజకవర్గానికి కేటాయించిన నిధులలో దాదాపు ₹1 కోటి స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయని, ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాదన విజయ్ కుమార్ మాట్లాడుతూ, బద్వేలు నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ఎన్నికల నిర్వహణ కొరకు ఎన్నికల కమిషన్ ₹1,80,00,000 మంజూరు చేసిందని అన్నారు. ఈ నిధులతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడంతో పాటు ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి రెమ్యునరేషన్ కూడా చెల్లించాలని అన్నారు. అయితే ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ చెల్లించలేదని ఆయన ఆరోపించారు. ₹1,80,00,000 నిధులు విడుదల కావడం జరిగింది. ఈ నిధుల నుంచి ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు మరి ఎన్నికల విధులలో పాల్గొన్నటువంటి సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంది. అయితే అధికారులు చాలామంది సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించకుండా ఆ నిధులను కాజేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులను, ఉపాధ్యాయులను మరి రిజర్వులో విధులు కేటాయిస్తూ ఎన్నికల రోజున డ్యూటీలు కేటాయించడం జరిగింది. వారందరూ కూడా మరి రిజర్వులో ఉంటూ మధ్యరాత్రి వరకు ఒడిగాపులు కాస్తూ అక్కడే ఉన్నప్పటికీ కూడా వారిలో ఏ ఒక్కరికి కూడా రెమ్యునరేషన్ చెల్లించకుండా అధికారులు ఎగనామం పెట్టడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి చివరికి గ్రామ సేవకులకు సైతం ఈరోజు వాళ్ళు రాత్రనక పగలనక విధులు నిర్వహిస్తే వారికి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ కూడా మరి చెల్లించినటువంటి పాపాన పోలేదు. మరి ఇలాంటి దుర్మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఖండిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి ఆరోపణలపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ